వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు స్పా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, హెయిర్ ఇలా ఉంది కదా. స్పా చేసినాక ఎలా అవుతుందో మీరే చూడండి. ఫస్ట్ మనం స్పా చేసేటప్పుడు మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. నార్మల్గా షాంపూ తీసేసుకొని నేను చేస్తున్నాను కదా, అలా హెయిర్ వాష్ చేసుకోవాలి. ఒకవేళ మనకి హెయిర్కి ఆయిల్ ఉంటే 2 టైమ్స్ మనం షాంపూతో వాష్ చేసుకోవాలి, లేదంటే 1 టైం సరిపోతుంది. నీట్గా హెయిర్ మీద ఆయిల్ లేకుండా నీట్గా షాంపూతోని వాష్ చేసుకోవాలి. కొంచెం లైట్గా మసాజ్ చేస్తుంటూ వాష్ చేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా వాష్ అవుతుంది హెయిర్. ఇలా వాష్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్లిప్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పెట్టుకున్నాను కదా, అలా మిడిల్లోకి హెయిర్ తీసుకొని క్లిప్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనము స్పా చేసేటప్పుడు 1 సెక్షన్కి తీసుకొని క్రీమ్ అప్లై చేయాలి. మీ దగ్గర హెయిర్ స్పా ఉంటే ఆ స్పా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షిక్ స్పా యూజ్ చేస్తాను. ఇలా నేను ఒక సెక్షన్ తీసుకున్నాను కదా, అలా సెక్షన్ తీసుకొని దీన్ని ఎంఎస్ ఫైలింగ్ అంటారు. ఇలా మనము చూస్తారా, ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో పుల్ చేస్తూ హెయిర్ని లైట్గా అట్లా మసాజ్ చేయాలి హెయిర్కి. అలా చేయడం వల్ల క్రీమ్ మంచిగా హెయిర్కి అబ్జర్వ్ అవుతుంది. దీనివల్ల మనకి హెయిర్ చాలా స్మూత్గా అవుతుంది. అండ్ మనకి హెయిర్ ఫాల్ ఉన్నా, డ్రాండ్రఫ్ ఉన్నా, ఇంకా మనకి హెయిర్లో చాలామందికి ఇచ్చింగ్ కూడా ఉంటుంది కదా, ఇలా చేయడం వల్ల, స్పా యూజ్ చేయడం వల్ల మనకి అవన్నీ కంట్రోల్ అవుతాయి అన్నమాట. అందుకోసమని స్పా చేసుకుంటారు. స్పా చేసేటప్పుడు కన్ఫామ్గా ఇలా చిన్న చిన్న సెక్షన్ తీసుకొని చేయాలి. ఇలా మొత్తం హెయిర్కి క్రీమ్ అంతా అబ్జర్వ్ చేసుకుంటా, అప్లై చేసుకుంటా మసాజ్ చేస్తే అబ్జర్వ్ అవుతుంది. మొత్తం క్రీమ్ అంతా ఇలానే చేయాలి. చిన్న చిన్న సెక్షన్ తీసుకొని హెయిర్కి మొత్తం అబ్జర్వ్ చేయించేసేయాలి క్రీమ్ని. ఇలా చేసిన తర్వాత ఫ్రంట్కి కూడా అంతే, ఇలా చిన్న చిన్న సెక్షన్ తీసుకొని మొత్తం క్రీమ్ని అప్లై చేసేసేయాలి. అప్లై చేసిన తర్వాత మనము హెయిర్కి నార్మల్గా మనం మసాజ్ చేసుకుంటాం కదా, అలా మసాజ్ చేయాలి. ఇక్కడ నేను చేస్తాను. ఇలా మొత్తం ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయించేయాలి క్రీమ్ అంతా. ఇక్కడ చేస్తాను కదా, దీన్ని ఎంఎస్ ఫైలింగ్ అంటారు. అలా చేయాలి. నెక్స్ట్ మసాజ్ అన్నమాట. మసాజ్ చేసేటప్పుడు మరీ హాట్గా కాకుండా స్మూత్గా చేయాలి. రిలాక్సింగ్ మసాజ్ ఉంటుంది స్పాలో. ఇలా మనం ఒక 10 to 15 మినిట్స్ మసాజ్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రెస్సింగ్, ఇట్లా రౌండింగ్స్ ఇలా చేసుకుంటూ ఉండాలి. మనము 10 to 15 మినిట్స్ వరకు మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేసిన తర్వాత మనము స్పాకి వెంటనే వాష్ చేయొద్దు. మళ్ళీ ఒక 15 to 20 మినిట్స్ ఒక క్లిప్ పెట్టేసి వదిలేసేయాలి. ఇక్కడ నేను మసాజ్ చేస్తున్నాను కదా, అలానే మసాజ్ చేసుకోవాలి 10 to 15 మినిట్స్, లేదంటే 15 to 20 మినిట్స్. ఇలా నేను వదిలేసాను కదా, అలా వదిలేయచ్చు. మనం స్టీమ్ ఇచ్చే బిఫోర్ అయినా అట్లా లీవ్ చేయొచ్చు, లేదంటే స్టీమ్ ఇచ్చిన తర్వాత అయినా లీవ్ చేయొచ్చు. ఎలా చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ నేను స్టీమ్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ తనకి కొంచెం సేపు లీవ్ చేసేసి తర్వాత స్టీమ్ ఇచ్చాను. మనము ఇలా స్టీమ్ కూడా 10 to 15 మినిట్స్ ఇవ్వచ్చు, లేదంటే 8 to 10 మినిట్స్ అయినా సరిపోతుంది. డిపెండింగ్ వల్ల హెయిర్ని బట్టి. కొంతమంది హెయిర్ చాలా ఫ్రీజీగా ఉంటుంది, కొంచెం రఫ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం కొంచెం సేపు ఎక్కువ స్టీమ్ ఇచ్చినా ఏం కాదు. అండ్ వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉంటుంది, అలాంటప్పుడు కూడా మనం కొంచెం స్టీమ్ ఎక్కువసేపు ఇవ్వచ్చు. మనకు స్టీమ్ ఇవ్వడం వల్ల కొంచెం పోర్స్ అనేది ఓపెన్ అయ్యి మంచిగా అవుతుంది అనమాట. అందుకోసమని మనం స్టీమ్ ఇస్తారు. ఇక్కడ మనము స్టీమ్ కూడా ఒకవేళ ఎక్కువైతే తక్కువ చేసుకోవచ్చు, తక్కువైతే ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు తనకు ఎక్కువైందని నేను కొంచెం తగ్గించాను. అలా మనము స్టీమ్ ఇచ్చుకోవాలి. స్టీమ్ ఇచ్చిన తర్వాత కావాలంటే మనం ఒక 10 మినిట్స్ లీవ్ చేయొచ్చు. మొత్తం మనకి స్పా అయిపోయే వరకు ఒక 1 అవర్ ప్రాసెస్ అవుతుంది. అప్పుడే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. అట్లా తర్వాత మనం వాష్ చేయాలి. ఇక్కడ నేను వాష్ చేస్తున్నాను కదా, నేను ఫస్ట్ ఒక 15 మినిట్స్ లీవ్ చేసేసి తర్వాత స్టీమ్ ఇచ్చి మళ్ళీ 10 మినిట్స్ వదిలేసి మళ్ళీ వాష్ చేశాను. అలా వాష్ చేసుకోవాలి. అప్పుడు మనకి మంచిగా క్రీమ్ అనేది హెయిర్ అబ్జర్వ్ చేసుకొని మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇలా నార్మల్గా వాష్ చేసిన తర్వాత మళ్ళీ కండిషనర్ పెట్టి మళ్ళీ వాష్ చేయాలి. మనం కండిషనర్ ఓన్లీ టిప్స్కి పెట్టాలన్నమాట, స్కాల్ప్కి పెట్టద్దు. ఇలా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేసి వాష్ చేయమని చెప్పాను కదా, మళ్ళీ కండిషనర్ కూడా అప్లై చేసి వాష్ చేయాలి. మనకి స్పాకి వాష్ కప్పుడు చాలా నీట్గా వాష్ చేయాలి. అసలుకి కొంచెం కూడా మన స్కాల్ప్లో స్పాకి క్రీమ్ ఉండొద్దు, అంత నీట్గా వాష్ చేయాలి. అప్పుడే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ డేకి అట్లానే వదిలేస్తారనుకోండి, నీట్గా వాష్ చేయకపోతే వాళ్ళకి డాండ్రఫ్ అవుతుంది. అందుకోసమని చాలా నీట్గా వాష్ చేయాలి మనం వాష్ చేసేటప్పుడు. తర్వాత స్పా చేసిన తర్వాత ఇదంతా అయిపోయినాక ప్రాసెస్ నార్మల్గా అయితే మనం టవల్తోనే డ్రై చేయాలి. కొంతమంది డ్రైయర్ యూజ్ చేస్తారు, కానీ డ్రైయర్ యూజ్ చేయకపోవడం వల్లనే మంచి రిజల్ట్ ఉంటుంది మనకి స్పాకి. నార్మల్గా టవల్ డ్రై చేసి సీరం అప్లై చేయాలి. చూడండి ఎలా ఉందో, మనకి ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటుంది. చాలా స్మూత్ అయిపోతుంది హెయిర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.